అమెరికన్ డ్రీమ్ యాజీ గారి కథానిక వినిపిస్తున్నవారు మల్లేశ్వరరావు ఆకుల. శ్రీధర్ వాళ్ళ అమ్మగారిని పిక్ చేసుకోవడానికి ఎయిర్పోర్టుకు బయలుదేరాను. ఒక అరగంట క్రితం ఆవిడ ప్లేన్ ల్యాండ్ అయ్యింది. ఆవిడ దగ్గర ఫోన్ లేదు కాబట్టి ఎవరో ఎయిర్లైన్స్ స్టాఫ్ ఆవిడ పేరున్న ప్లకార్డ్ పట్టుకొని నా కోసం అరైవల్స్ దగ్గర వెయిట్ చేస్తామని చెప్పారు. ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ మాటిమాటికి గడియారం వైపుకి చూడకుండా ఉండలేకపోతున్నాను. ఫ్రీవే ఖాళీగా ఉంది. మధ్య లేన్లో స్పీడ్ లిమిట్లో వెళ్తున్నాను. ఫాలో ఆల్ట్రో దాటి రెడ్వుడ్ సిటీ దగ్గర పడగానే మొదటిసారి శ్రీధర్ని కలిసిన సందర్భం గుర్తుకొచ్చింది. ఓ సాయంత్రం చీకట పడుతున్న వేళ రెడ్వుడ్ సిటీలో ఆఫీస్ పని ముగించుకొని సన్నీవేల్లో ఇంటికి వెళ్ళటానికి ఊబర్ బుక్ చేసుకున్నాను. ఆ యాప్ డ్రైవర్ పేరు బ్రాడ్లీ అని చూపించింది. ప్రొఫైల్ ఫోటో చూస్తే ఎవరో రిటైర్డ్ రాక్ గిటారిస్ట్లా ఉన్నాడు. కాసేపట్లోనే ఒక తెల్ల టొయోటా క్యామ్రీ వచ్చి ఆగింది. డ్రైవర్ని చూస్తే పక్కా ఇండియన్లా ఉన్నాడు. బక్కపల్చని శరీరం, లావైన చిరునవ్వు. నువ్వు బ్రాడ్లీ? కాదు సార్, అతను కారు ఓనర్, నేను జస్ట్ డ్రైవర్. త్వరగానే మాట కలిశాయి. పేరు శ్రీధర్, వైజాగ్ నుంచి వచ్చాడు. తండ్రి బెస్తరి. శ్రీధర్కి 6 ఏళ్లప్పుడు ఒకరోజు పడవలో చేపలు పట్టడానికని వెళ్ళి తిరిగి రాలేదు. తల్లి వైజాగ్ నేవల్ బేస్ ఆఫీసర్ల ఇళ్లలో పని మనిషిగా చేసేది. తల్లితో పాటు పనిలోకి వెళ్ళటం, ఆ ఆఫీసర్ల భార్యల మాటలు, వాళ్ళు చూసే హిందీ ఇంగ్లీష్ ఛానళ్ల వల్ల ఆ 2 భాషలు బాగానే అబ్బాయి. 10వ తరగతి గట్టెక్కిన తర్వాత ఒక క్రూజ్ షిప్లో 4 ఏళ్లు పనిచేస్తూ ఇంటర్ కూడా పూర్తి చేశాడు. అతను పనిచేసిన షిప్ లాస్ ఏంజలీస్ పోర్ట్లో రిపేర్ల కోసమని ఒక వారం పాటు ఆగిపోయింది. అప్పుడే అతను మొదటిసారి అమెరికా గడ్డ మీద కాలు పెట్టడం. విపరీతంగా నచ్చేసింది. మెరిసిపోతున్న రోడ్లు, మనుషులు, ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్. స్టూడెంట్ వీసాలు ఇచ్చే కమ్యూనిటీ కాలేజీలు వెతికితే శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియా ప్రాంతంలో ఒకటి దొరికింది. అక్కడ అప్లై చేసిన కొద్ది నెలలకే వీసా కూడా వచ్చింది. ఆ వీసా మీద క్యాంపస్లో పనిచేయగలిగిన 20 గంటల్లో వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో ఎవరి పేరుతోనో ఉన్న ఊబర్ అకౌంట్ ఉపయోగించి డ్రైవింగ్ మొదలుపెట్టాడు. నేను చేస్తున్నది ఇల్లీగల్ అని తెలుసు, నిజాయితీ ఉట్టిపడుతున్న స్వరంతో. కానీ వేరే దారి లేదు. నాకు ఇక్కడే ఉండాలని ఉంది. ఏదో ఒకటి చేసి సాధిద్దామని ఉంది. నా ఇల్లు దగ్గర పడుతూ ఉండటంతో మళ్ళీ డ్రైవ్ చేసే అవకాశం కోసం తనే అడిగాడు. సార్, నా నంబర్ నోట్ చేసుకోండి. మీకు ఎప్పుడైనా అవసరమైనా నాకు డైరెక్ట్గా కాల్ చేయండి. అప్పుడు ఊబర్ వాడి షేర్ కూడా నాకు మిగులుతుంది. ఒక న్యూస్ పేపర్ కాగితం తుంచి తన నెంబర్ నాకు హడావిడిగా రాసిచ్చాడు. మొదటి పరిచయంలోనే ఎందుకో నచ్చాడు. ఆ కాగితం పారేయకుండా నా వ్యాలెట్లో పెట్టుకునేంతలా. ఆ తర్వాత చాలాసార్లు నన్ను డ్రైవ్ చేశాడు. నేను బిజీగా ఉండటం వల్ల కొన్నిసార్లు మాటలు సాధ్యపడలేదు. కానీ అతడు నాతో మాట్లాడే అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉండేవాడన్న విషయం నేను గమనించకపోలేదు. ఒక రాత్రి డ్రైవ్లో తనే నెమ్మదిగా మాటలు కదిపాడు. ఒక పర్సనల్ విషయం మాట్లాడొచ్చా? చెప్పు. ఫోన్లో ఈమెయిల్ చెక్ చేసుకుంటూ నేను. ఇక్కడికి వచ్చే ఇండియన్లు అందరూ H1 వీసాలతో హైటెక్ జాబులు, సన్నీవేల్లో అపార్ట్మెంట్లు. బాధని కప్పలేని నవ్వు ఒకటే విడుస్తూ నేను అడ్డదారి క్రూ వీసా, స్టూడెంట్ వీసా, ఫేక్ ఊబర్ జాబ్, నో లింక్డ్ఇన్ ప్రొఫైల్, నో OPT. అమ్మకి ఇవన్నీ తెలియదు. కొడుకు అమెరికాలో ఏదో కొలువు చేస్తున్నాడని అనుకుంటోంది. ఇక్కడ స్టూడెంట్లను చూస్తాను కదా, ఇంటర్న్షిప్లో చేతుల్లో మ్యాక్ బుక్లు, అప్పుడప్పుడు వాళ్ళ కార్లు నేను
వ్యాలే పార్కింగ్ చేస్తాను. పైసా టిప్ ఇవ్వరు కదా. వాళ్ళు నా వైపు చూసే చూపు నేను తట్టుకోలేను. వాళ్ళని చూస్తే అనిపిస్తుంది జీవితాన్ని రాంగ్ సైడ్ డ్రైవ్ చేస్తున్నానేమో అని. వింటున్నానో లేదో అని రేర్ వ్యూ మిర్రర్లో ఒకసారి చెక్ చేసుకుని అన్నాడు. నాకు ఒకే ఒక్క స్ట్రీట్ రోడ్ కనబడుతోంది. కొంచెం కష్టమైనా అది లీగల్. అది కనుక నేను ఫాలో అయితే వీళ్ళందరికంటే కూడా నేను ఇంకా తల పైకెత్తుకుని తిరగగలను. ఏంటా రోడ్డు? నా ఫోన్ని పక్కకు పడేసి అడిగాను. MAVNI మిలిటరీ యాక్సెషన్స్ వైటల్ టు ద నేషనల్ ఇంట్రెస్ట్. ఈ ప్రోగ్రాంలో వాళ్ళు సిటిజన్స్ కాని వాళ్ళని హిందీ, కొరియన్ లాంటి కొన్ని భాషలు తెలిస్తే ట్రైనింగ్ ఇచ్చి మిలిటరీలోకి తీసుకుంటారు. కొన్నాళ్ళు యాక్టివ్ సర్వీస్ చేస్తే డైరెక్ట్గా సిటిజన్షిప్ ఇస్తారు. నేను సందేహిస్తూనే, అది డేంజరస్ రోడ్డు కదా, మీ అమ్మ గురించి ఆలోచించావా? ఆలోచించాను. ఒక 2 ఏళ్ళు కష్టపడితే నా అమెరికన్ డ్రీమ్ సాధించుకోవచ్చు. అప్పుడు మా అమ్మని ఇక్కడికి తెచ్చుకోవచ్చు ఒక నిశ్చయంతో అన్నాడు. మరి కొద్ది రోజుల తర్వాత నన్ను ఒకరోజు పొద్దున్నే ఎయిర్పోర్ట్లో దింపడానికి వచ్చాడు. కాసేపు మౌనం తర్వాత కొంచెం సందేహిస్తూనే అడిగాడు, ఒక్క సహాయం కావాలి, అడగొచ్చా? అడుగు, చేతనైతే చేస్తాను, కమిట్ అవ్వకుండా అన్నాను నేను. అదే నా ఆర్మీ ప్రోగ్రాం గురించి బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తున్నారు. క్యారెక్టర్ రెఫరెన్స్ కావాలి. ఇచ్చేవాళ్ళు అమెరికన్ సిటిజన్ అయి ఉండాలి. సమాజంలో గుర్తింపు ఉండాలి. నేనెవరో బాగా తెలిసి ఉండాలి. అలాంటి వాళ్ళు మీరు తప్ప నాకు ఇంకెవరూ తెలియదు. కొద్ది క్షణాలు ఆలోచించాను. నేను ఒక సాఫ్ట్వేర్ ఎగ్జిక్యూటివ్. ఇలాంటి రెఫరెన్స్లు ఎప్పుడూ ఇవ్వలేదు. అసలు నేను ఎవరికి మద్దతు ఇస్తున్నాను? శ్రీధర్కా, లేక ప్రపంచమంతా అమెరికా చేస్తున్న యుద్ధాలకా? శ్రీధర్ అతని అమెరికన్ డ్రీమ్ కోసమే అని సమాధానపరుచుకున్నాను. తప్పకుండా. మొదటి నుంచి నీలో నిజాయితీ, కష్టపడే తత్వం నాకు బాగా నచ్చాయి. మంచి రికమెండేషన్ ఇస్తాను. మాట్లాడకుండా తలూపాడు శ్రీధర్. కాసేపటి తర్వాత మీకు ఈమెయిల్లో ఫామ్ పంపిస్తాను. చాలా ప్రశ్నలు ఉంటాయి, కొంచెం టైం పడుతుంది అవి ఫిల్ చేయాలంటే. పర్లేదులే, వీకెండ్లో కూర్చొని పూర్తి చేసి పంపిస్తాను. చాలా థ్యాంక్స్ అండి, మీ హెల్ప్ ఎప్పటికీ మర్చిపోలేను. ఒక వారం తర్వాత శ్రీధర్ నుండి ఈమెయిల్ వచ్చింది. ప్రశ్నలు చిన్నవిగానే ఉన్నాయి, సమాధానాలే బాగా ఆలోచించి వ్రాయాల్సి వచ్చింది. కేవలం ఊబర్ పరిచయమే అయినా కొంచెం ఎక్కువ తెలిసినట్లుగానే చెప్పాల్సి వచ్చింది. అలాంటి వైట్ లైజ్ నాకు అలవాటే. కొన్ని వారాల తర్వాత నాకు కాల్ చేశాడు శ్రీధర్. నాకు ఆర్మీలో అడ్మిషన్ వచ్చింది, కంగ్రాచ్యులేషన్స్, నా పేపర్ వర్క్ క్లియర్ అయ్యింది, బేసిక్ ట్రైనింగ్ నెక్స్ట్ వీక్ స్టార్ట్ అవుతుంది, పోర్ట్ జాక్సన్, సౌత్ కెరోలినా. అంత త్వరగానా? అవును, ఏదో అత్యవసర రిక్రూట్మెంట్ అట, కానీ మీ సహాయం లేకుండా మాత్రం ఇది సాధ్యపడేది కాదు. నాది మాట సాయం మాత్రమే, పూర్తి క్రెడిట్ అంతా నువ్వు పడ్డ కష్టానికి నీకే. లేదు సార్, మీరు నా గురించి అంత మంచిగా, అంత గొప్పగా రాసుండకపోతే ఇది జరిగేది కాదు. మీరు రాసింది చదివి నా గురించి నాకే గొప్పగా అనిపించింది. థ్యాంక్ యూ. నీకు నిన్నే పరిచయం చేశానన్నమాట. కొద్ది క్షణాలు అటువైపు నుంచి మాట లేదు. థ్యాంక్ యూ కొత్త లెటర్కే కాదు, ఫర్ ఎవ్రీథింగ్. గో మ్యాన్, అనుకున్నది సాధించు, ప్రపంచాన్ని జయించు. ప్రయత్నిస్తాను సార్. అప్పటి నుంచి ఫోన్ కాల్స్ కానీ ఈమెయిల్స్ కానీ లేవు, కానీ టెక్స్ట్ మెసేజ్లు మాత్రం శ్రీధర్ నుండి అప్పుడప్పుడు వస్తూ ఉండేవి. అలా అతని మిలిటరీ జీవితం గురించి నాకు వివరాలు తెలుస్తూ ఉండేవి. అక్టోబర్ 12 పోర్ట్ జాక్సన్ చేరుకున్నాను. మొదటి వారం అంతా బిజీగా రాగానే నా ఫోన్ తీసుకున్నారు. ఈరోజే తిరిగి ఇచ్చారు. నవంబర్ 4 రైఫిల్ ట్రైనింగ్ పూర్తయింది.
32/40 టార్గెట్ కొట్టాను. ఒక వైజాగ్ బెస్తర్ కుర్రాడికి ఆ స్కోరు ఎక్కువే. డిసెంబర్ 2, మంచి ఫిల్టర్ కాఫీ తాగి అన్నాళ్ళయిందో. ఆ మిలిటరీ కాఫీ వేడినీళ్లు తాగినట్టు ఉంటుంది. డిసెంబర్ 22, ఈరోజు సాయంత్రం చిన్న బ్రేక్ దొరికింది. అందరం కలిసి ఏదో ఇంగ్లీష్ సినిమా చూసాం. సబ్ టైటిల్స్ లేవు, అయినా బాగానే ఎంజాయ్ చేశా. జనవరి 10, ఈరోజు అమెరికన్ సోల్జర్ లాగా ప్రమాణ స్వీకారం చేయించారు. కొత్త బూట్లు ఇచ్చారు, కొద్దిగా టైట్గా ఉన్నాయి, అయినా కంప్లైంట్ చేయలేదు. ఫిబ్రవరి 5, మమ్మల్ని ఒక ప్రదేశానికి డిప్లాయ్ చేశారు. ఎక్కడో చెప్పలేను, ఇక్కడ చాలా చల్లగా ఉంది. ఫిబ్రవరి 22, ఇక్కడ తోటి సోల్జర్లు నిద్రలో ఏవేవో మాట్లాడుతూ ఉంటారు. కొందరైతే పాత పాటలు కూడా పాడుతూ ఉంటారు. పాపం వాళ్ళ ఫ్యామిలీలు గుర్తుకొస్తున్నాయో ఏమో. మార్చి 15, నాకు తరచూ మా వైజాగ్ బీచ్, అమ్మ వండే చేపల పులుసు గుర్తుకొస్తున్నాయి. మామిడి పళ్ళు కూడా, అమ్మ కూడా చాలా గుర్తుకొస్తోంది. ఏప్రిల్ 9, ఈరోజు ఇక్కడ చిన్నపిల్లలకి వాటర్ బాటిల్స్ పంచాం. ఆ పసిమొహాల్లో ఎన్ని నవ్వులో. మమ్మల్ని చూసి అస్సలు భయపడలేదు, చాలా హ్యాపీగా అనిపించింది చాలా కాలం తరువాత. ఏప్రిల్ 30, అంతా బాగానే జరుగుతోంది ఇక్కడ. నా అమెరికన్ డ్రీమ్కి చాలా దగ్గరగా ఉన్నానని కూడా అనిపిస్తోంది. మే 15, ఈ నెలాఖరికి మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశం ఉందంటున్నారు. మా కమాండర్కి కూడా నేనంటే చాలా ఇష్టం. సిటిజన్షిప్కి తప్పకుండా రికమెండ్ చేస్తానన్నాడు. అమ్మని మిమ్మల్ని త్వరలోనే కలుస్తాను. ఫ్రీవే మీద ఎయిర్పోర్ట్ ఎగ్జిట్ సైన్ కనబడుతోంది. గడియారం చూశాను. ఫ్లైట్ ల్యాండ్ అయి 1 గంట కావస్తోంది. ఈ పాటికి శ్రీధర్ అమ్మగారు బయటకు వచ్చి ఉంటారు. దూరం నుంచి చూసే గుర్తుపట్టేశాను ఆవిడని. ముతక కాటన్ చీర, చేతిలో గుడ్డ సంచి, చిన్న బ్యాగు. దగ్గరకు వెళ్ళి నేను నమస్కారం అనగానే ఆవిడ గుర్తుపట్టినట్టే తలాడించింది. మీరు మా వాడి ఫ్రెండ్ కదా? అవునంటీ, మిమ్మల్ని నేనే తీసుకెళ్తాను. ఆ పైన ఆవిడ పెద్దగా మాట్లాడలేదు. ఆ గుడ్డ సంచిని గట్టిగా పట్టుకుని నేను ఆవిడ బ్యాగ్ తీసుకుంటే వెనకనే నడిచింది. కారులో కొంత దూరం ప్రయాణం చేశాక ఆవిడే మొదట నోరు విప్పింది. మీ గురించి చాలా చెప్పేవాడు మా వాడు. మీరు వాడిని చక్కగా ఆదరించారట, అందరిలాగా కాకుండా. ఎలా స్పందించాలో తెలియక తలాడించాను. వాడు చిన్నగా ఉన్నప్పుడు నా వెనకాలే తిరుగుతూ అన్ని పనులు చేసేవాడు. ఇల్లు ఊడ్చటంలో, అంట్లు తోమడంలో, బట్టలు ఉతకడంలో అన్నింటిలోనూ సహాయపడేవాడు. మామిడి పళ్ళంటే చాలా ఇష్టం. మా నేవీ ఆఫీసర్ వాళ్ళ ఇంటి నుంచి వాళ్ళకి తెలియకుండా అప్పుడప్పుడు తెచ్చి పెడుతూ ఉండేదాన్ని. ఏదో గుర్తుకొచ్చినట్టు తనలో తానే నవ్వుకుంది. మళ్ళీ ఆవిడే, మా వాడు అమెరికన్ సైన్యంలో చేరతాను, ఇక్కడ సిటిజన్ అయి నన్ను కూడా ఇక్కడికి తీసుకొస్తానని చెప్పాడు. వివరాలు ఎప్పుడూ పెద్దగా చెప్పలేదు. హఠాత్తుగా నా మొహం వైపుకి తిరిగి చూస్తూ అడిగింది, ఈ సిరియా అమెరికా పక్కనే ఉందా? లేదంటే అది అమెరికాకి చాలా దూరం, ఎక్కడో మిడిల్ ఈస్ట్లో ఉంది. తలూపుతూనే, మరి అంత దూరంలో అమెరికన్ సైన్యం ఏం చేస్తోంది? ఎవరితో పోరాడుతోంది? ఎందుకోసం? ఆంటీ, ఆ పాలిటిక్స్ అర్థం అవ్వాలంటే చాలా కష్టం. మీకు కూడా కష్టమేనా? మరి మా వాడికి అమెరికా సైన్యంలో చేరిన తర్వాత సిటిజన్షిప్ ఇచ్చారా? లేదు, ఇంకా ఇవ్వలేదు. మరి సిటిజన్షిప్ కూడా ఇవ్వలేదు, అయినా వాళ్ళ సైన్యంతో కలిసి మనకి అర్థం కాని పోరాటం చేశాడా? నేను జవాబు ఇవ్వలేదు, ఇవ్వలేక. నేను వాడికి ఎన్నోసార్లు చెప్పాను, ఈ షిప్పులు విదేశాలు వద్దురా, చక్కగా వైజాగ్లోనే ఏదో చిన్న ఉద్యోగం చూసుకోమని. కానీ వాడికి ఇవన్నీ వదిలేసి పక్షిలాగా ఎగురుకుంటూ ప్రపంచాన్ని చూద్దామనే ఒక పిచ్చి ఆశ. మిగిలిన దారంతా మౌనంగానే గడిచింది. మెమోరియల్ కార్యక్రమం ఫ్రీమాంట్లోని ఒక కమ్యూనిటీ సెంటర్లో జరుగుతోంది. వరుసల్లో నీట్గా పేర్చిన కుర్చీలు,
పూలగుచ్చాలతో నిండిన స్టాండ్లు, మధ్యలో టేబుల్ మీద నలగకుండా మడిచి పేర్చిన అమెరికన్ జెండా, పెద్ద ఫోటో ఫ్రేమ్లో మిలిటరీ యూనిఫామ్లో నవ్వుతూ మెరిసిపోతున్న శ్రీధర్. ఆవిడ చాలా నెమ్మదిగా నడుస్తూ ఆ ఫోటో వైపుకు వెళ్ళింది. కొడుకును కాసేపు చూసుకుంది. పక్కనే ఉన్న కఫిన్ వైపుకు నడిచింది. చేత్తో తడిమింది. చేతిలో ఉన్న గుడ్డ సంచిలో చేయి పెట్టి వెతికి బయటకు తీసింది ఒక మామిడి పండు. దాన్ని కఫిన్ మీద పెట్టి తనకి కేటాయించిన మొదటి వరుసలోని కుర్చీలో నా పక్కన వచ్చి కూర్చుంది. ఎవరో చాలా చిన్న స్పీచ్ ఇచ్చారు. సర్వీస్, సాక్రిఫైస్, డ్యూటీ ఇలాంటి పదాలు దొర్లిపడ్డాయి. ఆ అమ్మకి అవేం అర్థం కాలేదు. ఆ పదాలకు అర్థమే లేదు. నేను ఆ ఫోటో వైపే చూస్తూ ఉండిపోయాను. కొన్ని అమెరికన్ డ్రీములు ఇలానే ముగుస్తాయేమో.